అండి. ఓకే. చరణ్ కౌశిక్ గారు. సో, మొత్తానికి మేడం మొదటి నుంచి కూడా ఈ ప్రక్రియను విమర్శిస్తూ, ఆరోపిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ఓట్ చోరీ జరుగుతోంది. ప్రక్రియలో ఓట్లన్నీ తొలగిస్తున్నారు. కాంగ్రెస్ సపోర్టర్స్ ఓట్లన్నీ తొలగిపోయినాయి. వెస్ట్ బెంగాల్‌లో 91,00,000 ఓట్లు, యూపీలో 2.5 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. ఇదంతా కూడా బీజేపీ కుట్ర అని చెప్పి విమర్శిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మీ హయాంలోనే ప్రక్రియను చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తోంది ప్రక్రియను, ఏ రకంగా చేపట్టబోతోంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ ఏంటి? బీజేపీని విమర్శిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ మరి మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటున్నారు? మేడం ఇక్కడ ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు. ఈ దేశంలో ఇప్పటివరకు 13 సార్లు ఎస్ఐఆర్ ద్వారా, స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ద్వారా ఓట్లు తొలగించడం కానీ, ఓట్లు యాడ్ చేయడం కానీ జరిగింది. కానీ ఈ 14వసారి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కార్యక్రమం చేపడతా ఉంది. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం, వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా లేదో ఆ ప్రాంతంలో ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది తప్ప, అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏకంగా వెస్ట్ బెంగాల్ అయితే ఎన్ని కేసులు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, అయినా ఆ కేసులు ఇప్పటివరకు తేలని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేసులేమో తేల్తలేవు. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏకంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. బీహార్లో 65 లక్షల ఓట్లు, వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఎవరైనా చనిపోతే ఓట్లు తీసేయడంలో తప్పు లేదు, డబుల్ ఓట్లు ఉంటే తీసేయడంలో తప్పు లేదు, లేదు ప్రాంతం మారినప్పుడు ఓట్లు తీసేస్తే తప్పు లేదు. మనం మహాదేవ్పూర్ నియోజకవర్గం సంబంధించి కర్ణాటకలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వివరించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తాం. 8 నియోజకవర్గాలు ఉంటాక 7 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ మైనస్, ఒక్క నియోజకవర్గంలోనే మహాదేవ్పూర్ నియోజకవర్గం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్లస్ వచ్చి అక్కడ ఆ పార్లమెంట్ స్థానం ఏ విధంగా గెలుచుకుందో, ఏ విధంగా ఒక్క ఇంట్లో 50 ఓట్లు 60 ఓట్లు ఏ విధంగా ఉన్నాయో ఆధారాలతో కూడిన సమాచారం. ఒకే వ్యక్తి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మహారాష్ట్రలో ఓటేస్తాడు, హర్యానాలో ఓటేస్తాడు, ఢిల్లీలో వేస్తాడు, అదే కాకుండా కర్ణాటకలో ఓటేసిండు, సేమ్ సర్నేమ్ సేమ్ పేరు ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆధారంతో కూడిన సమాచారం మనం ఇచ్చాం. అయినా ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నిన్న మనం చూసిన మీనాక్షి నటరాజన్ గారు మనడారు ఓట్ల చోరు జరిగితే ఏకంగా సీట్ చోరు కూడా జరిగిన పరిస్థితి మనం చూస్తాం. చిన్న టెక్నికల్ అంశాన్ని పెద్ద చూపించేసి రిటర్నింగ్ దాని వెనకున్నదే మీరని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు తెలంగాణ అంతా నాయకులంతా. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం వాళ్ళకి అలవాటు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉప్పందించిందే మీరు. ఉప్పు పప్పు కాదు మేడం, ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని మీద డిస్కషన్ జరుగుతుంటే ఇంకొక అంశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అందించారు, ఇంకోటి అందించి కాదు. మనం ఏం చెప్పినాం, మీరు మూడో అభ్యర్థి సంబంధించి మీకు మెజారిటీ లేకున్నా కూడా పెట్టారు. అది పెట్టుడు కూడా ఎట్లా, ఈ మీనాక్షి నటరాజన్ గారు ఈ కేసు సంబంధించి ఆ అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదు అని తెలిసిన తర్వాత అడావిడిన అతనితో నామినేషన్ వేయించారు. తన మీద కూడా అబ్జెక్షన్స్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ పట్టించుకోలేదు. జార్ఖండ్ సంబంధించినటువంటి ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి వస్తే ఇక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆ ఆరోపణలు చేస్తే ఆరోపణలకు ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అదేగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏకంగా సుప్రీంకోర్టు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు పోతే రాష్ట్రంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో తెలుసుకోని చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు నామినేట్ అయ్యారు, ఏకంగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా. మరి ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు ఈసీఐ పైన, మరి తెలంగాణలో జరగబోయేటువంటి పైన ఇంకా మాకు లేని సందేహాలు అనుమానాలు కూడా పుట్టుకొస్తా ఉన్నాయి. మరి వీటన్నింటినీ మీరు ఎలా నివృత్తి చేస్తారు? మేడం మేము నివృత్తి కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా పారదర్శకంగా ఎస్ఐఆర్ ను దేశవ్యాప్తంగా వాస్తవం కాంగ్రెస్ పార్టీ అడుగుకున్న మాట వాస్తవం. అదే కాకుండా గతంలో ఆధారు అనుసంధానం చేసేవాళ్ళు. దాని తర్వాత సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. నిన్న కూడా సుప్రీంకోర్టులో ఏదో కొత్త కేసు కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఏదైనా ఒక ప్రక్రియను తీసుకొచ్చి 2 రోజులు ఉంటే తప్పే, కరెక్టే, కానీ దానికి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని ఫాలో కాకుండా అర్ధరాత్రి ఒకే సిస్టమ్ మీద కూర్చొని 1000 ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ ఏ సర్వర్ ద్వారా ఏం జరిగింది, ఏ విధంగా ఎట్లా ఓటు తీసేసారో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో కూడిన సమాచారాన్ని ఇచ్చినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలకు సంబంధించి ఏదన్నా
ఆ కంప్లైంట్ ఇప్పుడు లోపల ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు పట్టించుకున్న బీజేపీ వాళ్ళు ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, పాత బస్తీలో రోహింగ్యాల ఓట్లున్నాయి, వాటి పని పట్టండి అని అడుగుతున్నారు. దానిపైన మీరు స్పెషల్ ఫోకస్ పెడతారా పెట్టరా? మేడం రోహింగ్యాలు ఏరేస్తేనే ఎవరు అడుగుతున్నాడా? మీరు పార్లమెంట్ సాక్షి చెప్పిందంత ఈ దేశంలో 40,000 మంది మాత్రమే రోహింగ్యాలు అని చెప్పేసి మీరే ఇచ్చారు వాంగ్మూల్యం. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పారు మున్సిపల్ ఎలక్షన్‌లో. ఆ గెలిస్తే ఎక్కువ సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఇదివరకు ఒక్క రోహింగ్యాని ఏరేయకపోతే ఢిల్లీలో డెవలప్‌మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాల డెవలప్‌మెంట్ ఇచ్చింది భారతీయ జనతా మొన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఏం చెప్పిర్రు? ఓ వలసవాదులున్నరు, పాకిస్తానోళ్ళురు, బంగ్లాదేశులు, ముస్లింలు అయ్యి అన్నారు. ఒక్క ముస్లిం అన్న ఉన్నట్టు నిర్ధారించిర్రా? ఎవరి మీద కేసులు పెట్టిర్రా? ఏది పెట్టినా పాపాన పోలే. ఆళ్ళ కిందనే ముస్లిం పేరు తీసుకొస్తారు. అదే కాకుండా అస్సాం ఎలక్షన్‌లప్పుడు ముస్లింల పేరు తీసుకొస్తారు. అస్సాంలో అధికారంకి వస్తే పశ్చిమ బెంగాల్ అధికారంకి వస్తది. అంటే ఏమన్నా విదేశస్తులు గాని, రోహింగ్యాలు గాని ఎంతమంది ఏరేసిర్రు, ఎంతమంది మీద కేసులు పెట్టిర్రు అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఎంతసేపు రాజకీయ కోణంలో ఆలోచించాలి. అదే కాకుండా రాజకీయంగా లబ్ధి జరగాలి, ఎలక్షన్‌లో గెలవాలని నెగ్గాలనేది తప్ప ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టే రైట్. మీరు చూస్తే అంగట్లో సరుకులాగా రాజ్యసభలో ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి 7 మంది ఎంపీలు విలీనం చేసుకున్నారు. టీఎంసీ సంబంధించి ఎంపీలను, ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ ఏ విధంగా డిస్క్వాలిఫై చేసిరో, అదే కాకుండా ఇప్పుడు మా మహారాష్ట్రకు సంబంధించి ఉద్ధవ్ థాక్రే సంబంధించిన ఎంపీలను గుంజుకునే ప్రయత్నం 2/3 రాజ్యసభ, లోక్సభలు ఉండాలని రాజ్యసభ, లోక్సభలో 2/3 ఉన్నట్లయితే జమిలీ ఎలక్షన్లు పెట్టొచ్చని, అధ్యక్షతర ఎలక్షన్ తీసుకురావచ్చని, అదే డీలిమిటేషన్ చేసుకోవచ్చని, మహిళా బిల్లు మీద అతి గతి లేదు. అన్ని పార్టీలు ఒప్పుకుని అయ్యా 543 మీద మహిళా రిజర్వేషన్ ఏంటంటే అది ఒప్పుకోలేదు. 29 తర్వాత అని చెప్పేసి చట్టం చేసి రైట్ 24 అండి. చేయాల్సింది ఎస్ చరణ్ గారు. 24 29 చేయకుండా ఏకంగా మహిళలను మోసం చేసే ప్రయత్నం. మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్‌లో మహిళలకు టీఎంసీ ఓటు వేయలేదు, మహిళా బిల్లు అనుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం జరుగుతుందో చూస్తా ఉన్నారు దేశ ప్రజలు. రైట్ కాబట్టి అండి. ఓకే. సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి తేలలేదు. మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. చాలా సందర్భాల్లో కూని చేసిరు, భవిష్యత్తులో కూని చేసే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ నిజమైన ఓటర్లకు నష్టం జరగని ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓకే.